Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. మీరు ఆశ్చర్యపోయే ఒక వార్తను తీసుకొచ్చాను. దానికంటే ముందు ఒకసారి ఈ పిక్స్ చూడండి. చూశారు కదా, ఈ పిక్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు నేను డైరెక్ట్గా లైవ్లో చూపిస్తాను. ఒకసారి చూడండి. కృష్ణ ఫ్రేమ్ ఒకసారి తిప్పు. చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నది గతంలో చూసిన పిక్లో ఉన్న డాక్టర్ గారే ఈ డాక్టర్ గారు. డాక్టర్ సూరపనేని నవీన్. ఆయన సైకియాట్రిస్ట్, విజయవాడలో చాలా ఫేమస్. సో ఇప్పుడు మీరు చూసిన ఈయన ఒకటే ఎలా చేంజ్ అయ్యారు అనేది అందరికీ ఆశ్చర్యం. నేను ఆశ్చర్యపోయా. యాక్చువల్గా సార్ని చూశాక ఆశ్చర్యపోయా. ఎలా ఇంత దాదాపుగా 140 కేజీల నుంచి 75 కేజీలకి దాదాపు 70 కేజీలు తగ్గిపోయారు. మనకున్న ఆప్షన్స్ రెండే, ఒకటి ఆయుర్వేదం, రెండు బేరియాట్రిక్ అంటే సర్జరీ. ఈ రెండు ద్వారానే మనిషి తగ్గుతాడు అని అందరూ భావిస్తారు కదా. కానీ డాక్టర్ గారు ఈ బుక్ చదివి, నిజంగా ఈ బుక్ చదివి 70 కేజీలు తగ్గిపోయారు. ఇది ఎవరు నమ్మరు. బుక్ చదివి 70 కేజీలు ఎలా తగ్గిపోతారని. ఈ బుక్ ఎవరు రాశారు తెలుసా? జాన్సన్ ఫంగ్. చాలా చాలా ఫేమస్. ఈయన కూడా డాక్టరే. బట్ ఈ బుక్ అనేది ఎంత ఫేమస్సో వరల్డ్ అందరికీ తెలుసు. కానీ మన దగ్గర చాలా తక్కువ మందికి మాత్రమే ఈ బుక్ స్పెషాలిటీ తెలుసు. ఈ బుక్ గురించి చదివారు. కేవలం 3 సంవత్సరాల్లో 75 కేజీలు తగ్గిపోయారు. ఎలా తగ్గిపోయారు ఏంటి అనేది నేను చెప్పడం కాదు, డాక్టర్ గారే ఉన్నారు. సార్ నమస్తే. యాక్చువల్గా ఫస్ట్ డౌట్ ఏంటంటే, మీరు డాక్టర్. సో అందరూ ఏంటంటే ఇక్కడ మీకు అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, సో వీటి మీదే ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు పేషెంట్స్. మీరు డాక్టర్ అయ్యి ఉండి బేరియాట్రిక్ సర్జరీకి వెళ్లకుండా, అంటే మీ అల్లోపతిని మీరు నమ్మకుండా, ఏంటి సార్ ఈ బుక్ని నమ్మి బరువు ఎలా తగ్గారు? అంటే యాక్చువల్గా నాకు చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళు అడ్వైస్ చేశారు బెరియాట్రిక్ సర్జరీకి వెళ్ళమని, నేను బాగా లావు ఉన్న టైంలో. కానీ నాకు సర్జరీ చేస్తున్నందుకు ముందు సర్జరీ లేకుండానే ట్రై చేద్దామని చెప్పి ఇట్లా ఈ జేసన్ ఫంగ్ రాసిన ఒబేసిటీ కోడ్ అనే బుక్ చదివా అనమాట. మెయిన్గా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి. యాక్చువల్గా ఆ సైన్స్ మీద ముందు మనం అవగాహన ఉండాలి కదా మనం ఏదైనా చేయాలంటే అని చెప్పి ఈ బుక్, ఇంకా వేరే అన్ని బుక్స్, ఈయన రాసిన బుక్స్ అన్నీ ఈయన యూట్యూబ్లో వీడియోలో అయినా ఉంటే అన్నీ చూసినాక డెఫినెట్గా దీంతో తగ్గచ్చు మనం అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చిందనమాట. వచ్చినాక అప్పుడు స్టార్ట్ చేశాను ఈ మొత్తం తగ్గటం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది. అది ఎలా చేశారని చెప్పే ముందు సార్, అసలు మీరు బరువు అంటే జెనెటికల్గానా లేకపోతే ఏమన్నా ప్రాబ్లం వల్ల మీరు లావు అయ్యారా? లేదు, జెనెటికల్గానే లావు. మా అమ్మమ్మ గారు మోటూరు హృదయం గారు, ఆమె బాగా లావు. మా మదర్ కూడా లావే, జెనెటికల్గా లావే. మేము చిన్నప్పటి నుంచి నేను మా బ్రదర్ కూడా ఇద్దరం లావే. ఎంత ఉండేవాళ్ళు సార్ హైయెస్ట్ వెయిట్? అంత మీది హైయెస్ట్ వెయిట్ అప్ టు 160 దాకా ఉండేవాడిని. నేను ఇది రెండోసారి తగ్గటం. మొదటిసారి నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు తగ్గాను అనమాట. 96 to 98 ఆ టైంలో ఇక్కడ హౌస్ సర్జెన్సీ చేశాను ఒక 6 months. ఆ టైంలో ఏమైందంటే అప్పుడు కూడా బాగా తగ్గా, 65 kgs అట్లా తగ్గాను. అది ట్రెడిషనల్గా తగ్గా, క్యాలరీస్ కౌంట్ చేసుకుని తగ్గి బాగా వాకింగ్ చేసి 9 kilometers per day అట్లా దావణగిరిలో చేశాను నేను ఎంబీబీఎస్. తర్వాత ఏమైందంటే ఇక్కడ హౌస్ సర్జెన్సీ 6 months ఇక్కడ మనం విజయవాడలో చేసాం. ఆ హౌస్ సర్జెన్సీ అవ్వగానే బ్యాడ్లో కొద్దీ నాకు పాట్ స్పైన్ అంటారు, టీబీ స్పైన్కి టీబీ, ట్యూబర్కులోసిస్, అది వచ్చిందనమాట. దాంట్లో ఏంటంటే యాంటీ ట్యూబర్కులర్ మెడిసిన్స్ అవి వాడతారు. వాటికి వెయిట్ కూడా పెరుగుతాము, రెస్ట్ ఉండాలి, మళ్ళీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయటం కుదరక వితిన్ 1 year మళ్ళీ నేను బౌన్స్ బ్యాక్ అయిపోయి మళ్ళీ మార్బిడ్ ఒబేసిటీకి వెళ్ళిపోయాను అనమాట అప్పుడు. కానీ ఈసారి మాత్రం ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో ద్వారా చేశా. ఇది నేను చూసిన ఇదేంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో అంత తొందరగా లావ్ అవటం అంత జరగదనమాట. కొంత మీరు తర్వాత కొంచెం విచ్చలవిడిగా తిన్నా కూడా అంత ఫాస్ట్గా లావ్ అవటం ఉండదు, కొంత టైం ఉంటుంది మీకు మళ్ళీ చేసి మళ్ళీ తగ్గుతాకి. మొదట్లో తగ్గాను అన్నారు కదండి, అంటే అప్పుడు ఎంత తగ్గారు సార్? అప్పుడు కూడా ఒక 65 kgs దాకా తగ్గా. అప్పుడు కూడా అంటే అదే ఫార్ములా కంటిన్యూ ఎందుకు చేయలేదు? అంటే అదే ఇది దానికన్నా బెటర్ అనేది ఈ బుక్ చదివినాక నాకు అనిపించింది. ఈ జేసన్ ఫంగ్ చెప్పిన దాన్ని బట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ అ బెటర్ దిస్ థింగ్ దాని అనిపించి, మెయిన్గా ఏంటంటే ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము కన్నా కూడా ఎప్పుడు తింటున్నాము అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ బుక్ ద్వారా నేను తెలుసుకున్నాను అనమాట. మెయిన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక ఇది అదే అనమాట. మీరు ఏం తింటున్నారో, ఎంత తింటున్నారోతో పాటు ఎప్పుడు తింటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అని. స్టార్టింగ్ నేను దీంట్లో టైప్స్ ఉంటాయి, నేను 16:8 చేశాను అనమాట. అంటే నైట్ మీల్కి నెక్స్ట్ డే మార్నింగ్ మీల్కి
16 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఆ మిగతా 8 అవర్స్లోనే మనం తినొచ్చు అనమాట. అట్లా 1 మంత్ చేసినాక తర్వాత నేను మోస్ట్లీ 1 మీల్ ఏ డే ఎక్కువ చేశా. ఆల్మోస్ట్ 2.5 years కన్నా ఎక్కువే 1 మీల్ ఏ డే, ఒక పూటే తినేవాడిని. అది అంటే యాక్చువల్గా అండి ఈ బుక్ తీసుకోవాలి, ఈ బుక్ను ఫాలో అవ్వాలి అని మీకు ఎవరు చెప్పారు సార్? మా బ్రదరు నాకు ఈ బుక్ సజెస్ట్ చేసి, అతను కూడా తగ్గాడు. అతను కూడా ఆల్మోస్ట్ 60 kgs దాకా తగ్గాడు మా బ్రదరు. డాక్టర్ ప్రవీణ్ అని, ఆయన ఆఫ్థాల్మాలజిస్ట్ విజయవాడలో. అతను ఇన్స్పిరేషన్తో ఈ బుక్ చదివి నేను కూడా తర్వాత ట్రై చేసినప్పుడు అనుకున్నారా అంటే ఇది వర్కౌట్ అవుతుందో అవ్వదో? ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రాబ్లం వచ్చింది, లావ్ అయ్యి సన్నబడ్డారు. సో వెంటనే ప్రాబ్లం వచ్చి మళ్ళీ లావ్ అయిపోయారు. సో అనుకున్నారా అంటే చదవడం వల్ల ఉపయోగం ఉంటుందా, లేకపోతే మనకి ఏమన్నా హాని జరుగుతుందా అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది కదా సార్? అంటే హాని జరుగుతుందంటే ఇంకా అదే ఫైనల్ దీని కింద చేద్దాము, ఒక ట్రై చేద్దాం అనే దీంతో ఇది స్టార్ట్ చేశాను. నాకు ఒక 20 years నుంచి బీపీ ఉంది, హైపర్ టెన్షను. నేను పీజీ మణిపాల్లో చేశానండి, సైకియాట్రీ. ఆ సైకియాట్రీ ఆ పీజీ చేసే టైంలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మందు మీద ఉండేవాడిని నేను. తర్వాత ఇది తగ్గినాక నాకు కంప్లీట్ బీపీ అంతా రివర్సల్ అయిపోయింది. బీపీ హైపర్ టెన్షన్ రివర్సల్ అయ్యి నాకు ఆ డ్రగ్స్ కూడా ఆపేశారు కంప్లీట్గా. డ్రగ్ ఫ్రీగా ఉన్నాయి ఇప్పుడు. మీ డైలీ దినచర్య చెప్పండి సార్. దినచర్య బేస్ చేసుకుని అంటే బుక్తో పాటు దినచర్య ఫాలో అయ్యారా, లేకపోతే అట్లా ఉండేది? బుక్ చదివి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో పాటు ఎక్సర్సైజ్ అది కూడా చేశాను. స్టార్టింగ్ వాకింగ్ చేసేవాడిని, డైలీ ఒక 7 to 8 kilometers వాక్ చేసి. తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైంది స్విమ్మింగ్. చిన్న 5 years ఏజ్ నుంచి నేను మంచి స్విమ్మర్ని. రైవస్ కాలంలో ఎదురీత అట్లా కొట్టేవాడిని, కృష్ణానదిలో కూడా కొట్టేవాడిని. ఆ తర్వాత టేబుల్ టెన్నిస్ కూడా ఆడేవాడిని. లా ఉన్నా కూడా స్కూల్ డేస్ నుంచి టేబుల్ టెన్నిస్. లాస్ట్ మంత్ జరిగిన ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటు ఓపెన్ మాస్టర్ గేమ్స్ అని అబుదాబీలో జరిగింది. దాంట్లో బ్రాంజ్ మెడల్ కొట్టాను నేను. 55 years కేటగిరీలో బ్రాంజ్ మెడల్ కొట్టాను అనమాట. అది నా అచీవ్మెంట్. ఇదంతా చేసి కూడా ఫైనల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో టేబుల్ టెన్నిస్లో బ్రాంజ్ మెడల్ కొట్టాను. సో ఆ రెండు కూడా నా దినచర్యలో అది ఇన్కల్కేట్ చేసుకుని నేను అంటే ఇప్పుడు ఇదంతా చేయటం అంటే మన శ్రమ పడినట్టు కాకుండా ఇంట్రెస్ట్తో చేయాలి కాబట్టి అవి రెండు కూడా ఇన్వాల్వ్ చేసి నేను రోజుకి 1.5 hours స్విమ్మింగ్ చేస్తాను మా రైల్వే ఆఫీసర్స్ క్లబ్లో. రోజు మార్నింగ్ 1.5 hours స్విమ్మింగ్, 1 hour టీటీ, తర్వాత 1/2 hour జిమ్. అట్లా చేశాను అనమాట చాలా ఏళ్ళు. అట్లా చేశారు. ఇప్పుడు అంటే స్టిల్ ఈ రోజు వరకు అంటే ఇప్పుడు దాకా మీ దినచర్య అంటే ఇవాళ ఉదయం నుంచి ఇవాళ రాత్రి వరకు మీ ఫుడ్తో పాటు మీరు చేసే ఎక్సర్సైజ్లు ఒకసారి చెప్పండి సార్. అదే మార్నింగ్ మెయిన్ ఎక్సర్సైజ్ అంతా మార్నింగే చేస్తాను నాకు. ఎందుకంటే మిగతా అంతా కొంచెం సెడెంటరీ లైఫే కదా. మా ఇక్కడ ఓపీలో కూర్చుంటాం, హాస్పిటల్లో తిరగటం తప్పితే వేరే అంతా ఇదే ఉండదు కదా. మెయిన్ మార్నింగ్ నుంచే చేస్తూ ఉంటాను నేను. మార్నింగ్ 1.5 hours స్విమ్మింగ్ చేస్తాను. మార్నింగ్ 6 నుంచి 1.5 hours స్విమ్మింగ్. ఆ తర్వాత 1 hour టేబుల్ టెన్నిస్ ఆడతా. ఒక 1/2 hour జిమ్ చేస్తా. మధ్యలో వీక్కి 2 to 3 times పికిల్ బాల్ అని ఉంది కొత్తగా, అది కూడా ఆడుతూ ఉంటాను అనమాట. ఈవినింగ్ సార్? ఈవినింగ్ పెద్ద ఇంకేం చేయను, ఇంకేం చేయను. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఓకే. సో ఫుడ్ పర్సెంట్ సార్? ఫుడ్ అదే ఇంటర్మీడియట్, మెయిన్గా కూరలు ఎక్కువ తిని, రైస్ వారానికి ఒక్కసారి కొద్దిగా తినేవాడిని. అప్పుడు ఆ 3 years మాత్రం చాలా నిగ్రతతో చాలా స్ట్రిక్ట్గా చేశాను అనమాట. చాలా డిసిప్లిన్డ్గా చేశాను. మామూలు ఈ ఫంక్షన్స్ అన్నిటికీ వెళ్ళినా కూడా అసలు ఏమీ ముట్టుకునేవాడిని కాదు. ఒక పూటే తినేవాడిని కదా, అది తప్పితే ఇంకా తినేవాడిని కాదు. 3 years అట్లా బాగా నో యాడెడ్ షుగర్సు, నో మిల్క్ ప్రోడక్ట్స్ కూడా ఏ తీసుకోలేదు. ఓన్లీ గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ అండ్ మిల్క్. ఏమైనా ఆకలి వేసినా ఏమన్నా వేసినా అట్లా చేశా. అందరితో పాటు వెళ్ళి ఉంటా కూడా వాళ్ళంతా తింటున్నా కూడా నేను అట్లా ఉన్నాను. మా ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయేవారు, అసలు ఏంటి ఎంత ఇదిగా చేస్తున్నావు అని. అట్లా చాలా కష్టపడి డిసిప్లిన్తో తగ్గా అనమాట ఇదంతా. ఈరోజు ఉదయం నుంచి ఈరోజు రాత్రి వరకు మీరు ఏం తింటారు, ఏం తాగుతారు? పొద్దున్న లేవగానే గ్రీన్ టీ తాగుతా వితౌట్ షుగర్ అండ్ మిల్క్. మార్నింగ్ 5:30 ఆ టైంకి. తర్వాత ఇంకా వెళ్ళిపోయి స్విమ్మింగ్ అది చేస్తా. అంతా వచ్చినాక మళ్ళీ 10:30కి ఆ టైంకే తింటాను ఇంకా మొత్తం నా ఫుడ్ అంతా. అది కూడా 4 boiled eggs రోజు. ఆ 4 boiled eggsలో కర్రీ తింటా ఎక్కువ. అదే నా ఫుడ్ మెయిన్, అంతే. ఆఫ్టర్నూన్ లంచ్ సార్? ఆఫ్టర్నూన్ లంచ్ ఉండదు, ఇంకేముండదు. అది వీటితో పాటు నట్స్ కూడా తింటా, నట్స్, డేట్స్ అన్నీ తింటా. టోటల్ ఏం తింటాను అవన్నీ అంటే అదంతా తర్వాత, ఇది ఇంటర్వ్యూ సరిపోదు అదని చెప్తాకి. అది మరి ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ ఇంకా ఏముండదు. ఇంకా ఆకలేస్తే గ్రీన్ టీ వితౌట్ షుగర్ అండ్ మిల్క్, అంతే. డిన్నర్ లేదు, ఏదీ లేదు. ఎన్నాళ్ళైంది సార్ మీరు డిన్నర్ మానేసి? నేను డిన్నర్ మానేసి చాలా రోజులు అయింది. అయితే ఇదే నిగ్రహతో ఒక 5 years దాకా అట్లా చేశాను.
కానీ ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ చేసాయి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే డిన్నర్ ఏమైనా ఉంటే ఆ పూట ఇంకా మార్నింగ్ కూడా తినకుండా ఆ డిన్నర్ అది తింటా అట్లా చేస్తున్నాను అనమాట. అది ఏదన్నా ఒక్క పూటే తింటారు, ఏదైనా ఒక పూట తింటా, అది టిఫిన్ కానీ భోజనం కానీ ఏదన్నా. ఏదైనా ఒక పూట తినేది. మీరు తినే దాంట్లో సార్ ఆయిల్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, మైదా ఉంటుంది. సో అంటే తినే ఫుడ్లో ఇవన్నీ ఉంటాయి కదా సార్, మరి వాటిలో అట్లా అదే అవన్నీ రెస్ట్రిక్ట్ చేస్తాయి. ఇప్పుడు మెయిన్గా ఈ స్వీట్స్ కానీ ఇప్పుడు ఏదైనా డిన్నర్కి వెళ్ళినా కూడా డెజర్ట్స్ అవన్నీ చాలా తక్కువ తింటాం. అంటే ఈ మధ్య కొద్దిగా తింటుంటే మళ్ళీ లావ్ అవుతున్నా, లావ్ అయ్యాను కొద్దిగా. ఎందుకంటే కొంత వీటికంటే ఆ కార్బ్స్ క్రేవింగ్ ఉంటుంది. మనం అంతా ఆపేస్తే బాడీ ఎప్పుడు క్రేవింగ్ అవుతుంది కదా, అది కావాలనేది ఉంటుంది. అందుకని కొద్దిగా తింటా ఉంటే మళ్ళీ కొద్దిగా పెరుగుతాం, తర్వాత మళ్ళీ తగ్గి మళ్ళీ చేస్తాం. అది అంటే ఈ చాలామంది ఏంటంటే ఆయిల్ వాడకూడదు అని ఒకళ్ళు చెప్తారు సార్, అంటే సాల్ట్ వాడకూడదు, షుగర్ వాడకూడదు అంటారు. ఈ మీ డైట్లో ఈ మూడు ఉన్నాయా సార్? అంటే షుగర్స్ తక్కువే, అంటే షుగర్స్ తక్కువ. సాల్ట్ అయితే కంప్లీట్గా ఏం రెస్ట్రిక్ట్ చేయలేదు నేను. రెస్ట్రిక్ట్ చేయకపోయినా కూడా ఈ వెయిట్ తగ్గటం వలన మెయిన్గా నా హైపర్ టెన్షన్ తగ్గింది అని అన్నారు కార్డియాలజిస్టులు కూడా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్లనే తగ్గింది, నీ హైపర్ టెన్షన్ కూడా తగ్గింది, అందుకే మందులు తీస్తారు. అది కంప్లీట్. ఓన్లీ కూర మాత్రమే తింటున్నాం అంటున్నారు, అది ఎగ్ కర్రీ అంటున్నారు కదా, మరి అంటే ఎగ్ కర్రీ కాదు, ఎగ్స్ 4 eggs. ఆ 4 eggsతో మిగతా కర్రీలు అన్నీ తింటా. నాన్ వెజిటేరియన్ నేను 2 మిక్స్డ్ డైట్, నాన్ వెజ్ వెజ్ 2 కూడా. ఏ కర్రీ అయినా కూడా 4 eggsతో తింటా అనమాట. అది దాంట్లో ఆయిల్ యూజ్ చేస్తారు కదా సార్? ఆయిల్ అది అంటే యాక్చువల్గా అయితే గీ వాడి తినమంటారు. మొదట్లో అట్లా కొద్దిగా చేసా, కానీ మనకు కంటిన్యూస్గా అయితే అట్లా కుదరదు కదా, అంత ఇదిగా ఉండదు. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినా మనకు కావాల్సిన ఏదో ఒకటి, ఇప్పుడు హోటల్స్లో మనకు కావాల్సినట్టు వాళ్ళు నెయ్యితోనే చేయరు కదా. అందుకని అవన్నీ కొద్దిగా కాంప్రమైజ్ అవుతూనే ఉంటాం మామూలుగా. మీరు డాక్టర్ సార్, సో మీకు ఇక్కడ చాలా హాస్పిటల్స్లో మీరు కన్సల్టెంట్గా కూడా వెళ్తున్నారు. సో ఇక్కడ మీరు వెళ్తున్నప్పుడు ఫుడ్ ఒక్కొక్కసారి దొరకచ్చు, దొరకపోవచ్చు, మీరు ఇంటికి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. సో ఆ టైంలో ఏం చేస్తారు? అంటే అదే నేను మెయిన్గా తినేది ఆ టైంలో కాబట్టి ఆ టైం నేను ఇంట్లోనే ఉండేట్టు చూసుకుంటాను మోస్ట్లీ. ఒకవేళ ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదన్నా డిన్నర్కి వెళ్ళాలి, ఏదైనా పెళ్ళికి వెళ్ళి అక్కడ తినాలనుకుంటే ఆ రోజు తినకుండా ఆ ఒక్క పూట ఆ డిన్నర్లో అక్కడ తింటా అనమాట. అది కూడా గార్డెడ్గా, మరి స్నాక్స్ ఇవన్నీ ఏం తినకుండా, డెజర్ట్స్ ఇవన్నీ తినకుండా కొంచెం హెల్తీ ఫుడ్డే తినేట్టు అట్లా చేస్తాను అనమాట. యాక్చువల్గా మీరు డాక్టర్, అంటే ఈ ఒబేసిటీకి సంబంధించి అందరూ కూడా ఆపరేషన్స్ చేయించేసుకుంటారు, సో స్లిమ్ అయిపోతున్నారు అని చాలామంది యాక్టర్ల దగ్గర నుంచి చాలామందిని ఎగ్జాంపుల్స్గా చూపిస్తున్నారు. మీరు అటువైపు ఎందుకు వెళ్ళలేదు సార్? అదే అంటే నాకు వెళ్ళాలి అంటే యాక్చువల్గా ఈ బుక్ చదివినాక ఇది ఒక ట్రై చేద్దాం అనుకున్నాను నేను. నాకు చాలామంది అడ్వైజ్ చేశారు వెళ్ళమని. ముందు ట్రై చేసి చూద్దామన్నాను, నేను దీంతోనే సక్సెస్ అయ్యాను. అందుకని ఇంకా అంటే ఇప్పుడు ఇది అంటే చాలా డిసిప్లిన్డ్గా చేయాలి, ఇంత చేయలేకపోతే మరి వాటికి వెళ్ళచ్చు. మీరు చెప్తున్న లెక్క ప్రకారం సార్ 24 గంటల్లో కేవలం మనము తినే ఫుడ్ ఏదన్నా కూడా 4-5 గంటల్లోనే కంప్లీట్ చేసేయాలంటారు. అంటే ఇప్పుడు నేను చేసింది చెప్తున్నా, 1 meal a day లాగా చేశాను నేను. అంటే టైప్స్ ఉన్నాయి, 16:8తో మీకు వెయిట్ రిడక్షన్ ఉంటుంది అంటారు. అంతకన్నా తక్కువ అయితే వెయిట్ రిడక్షన్ ఉండదు అంటారు. అంటే నైట్ మీల్కి నెక్స్ట్ డే మార్నింగ్కి 16 hours మినిమం గ్యాప్ ఇవ్వమని. యాక్చువల్గా అంటే ఈ బుక్లో ఏముంది సార్ అంటే ఒక్కొక్క బాడీ విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది సార్. సో మీ బాడీకి సెట్ అయింది కాబట్టే మీరు తగ్గి చూపించారు ఇన్ని 70 kg వరకు. సో అందరి బాడీ విధానం ఒకే రకంగా ఉండదు కాబట్టి, అంటే మిగతా వాళ్ళకి ఏమన్నా అంటే ఫుడ్ తక్కువ తినడం వల్ల గ్యాస్ ట్రబుల్స్ రావడము, లేకపోతే కిడ్నీస్ ఇబ్బంది పడడము, ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతుంటాయి కదా సార్. సో ఎట్లా అంటే అందరికీ ఇది ఉపయోగపడుతుంది ఈ బుక్? అందరికని కాదు, అంటే కొన్ని మీకు ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, డయాబెటీస్ ఇట్లాంటివి ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణలో చేస్తాం బెటరు. ఈవెన్ గర్భిణీ స్త్రీలు కానీ ఇటువంటి వీళ్ళకి వద్దంటారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అది డాక్టర్స్ పర్యవేక్షణలో చేయటం బెటర్, ఏమన్నా మీకు ప్రాబ్లం ఉండి దీర్ఘకాలపు జబ్బులు ఏమన్నా ఉంటే కనుక. అది ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ వాడుతూ ఉంటారు మీరు? లేదు, ఏం ట్యాబ్లెట్స్ వాడలా. మన దగ్గర హైపర్ టెన్షన్ వాడేవాడిని అప్పట్లో. ఈ తగ్గినాక అది కూడా కంప్లీట్గా తీస్తాను, ఏ ట్యాబ్లెట్స్ వాడటం ఇప్పుడు ప్రస్తుతం అయితే. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా 100% ఉండాల్సిందే అంటారు మీ డైట్లో? అంటే డైట్ అంటే మీ ఈ బరువు తగ్గడంలో ఒక కారణం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా సార్? అదే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటావు దీన్ని. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది మెయిన్ అని. ఎందుకంటే అదే మీరు దాన్ని కూడా మీ లైఫ్ స్టైల్లో ఈ ఎక్సర్సైజు ఇవన్నీ ఉండేట్టు చూసుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజు అనేది ఉంటే మంచిది, అంటే మెయిన్గా ఉంటేనే నేను చూసింది, నేను అట్లాగే తగ్గా. ఈ నేను చెప్పా కదా మీకు 1 meal a day చేశానని. అప్పుడు కూడా వీకెండ్స్ అయితే కంప్లీట్ 48 hours ఫాస్టింగ్ చేసేవాడిని. 2 Saturday Sunday 48 hours ఓన్లీ గ్రీన్ టీ వితౌట్ షుగర్ అండ్ మిల్క్. ఈ కూడా రోజు ఒక పూట తినేది కూడా తినేవాడిని కదా. అట్లా చేసినప్పుడే మ్యాక్సిమం రిజల్ట్ వచ్చింది నాకు.
మీరు డాక్టర్, మీ సర్కిల్ మొత్తం డాక్టర్సే ఉంటారు. మీరు కోవిడ్ టయాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. 2020 నుంచి 2023 మధ్యలో మీరు అనూహ్యంగా తగ్గిపోయారు. సో మీరు వచ్చాక మిగతా డాక్టర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు సార్? అదే వాళ్ళు నాతో పాటు రోజు ఉండే వాళ్ళకి నేను తెలుసు ఇదంతా. కాకపోతే నేను ఇదివరకు మొదట్లో చూసిన వాళ్ళైతే చాలామంది గుర్తుపట్టలేదు. నా ఫోటో చూపిస్తే కానీ నేను గుర్తుపట్టేవారు కదా, అందుకే నేను ఫోటో పెట్టుకుని తిరిగేవాడిని. వేరే యాక్చువల్గా నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఎవరన్నా అయితే కనుక నా లైఫ్ అంతా ఫేస్బుక్లో పెడతాను టు ఇన్స్పైర్ అదర్స్. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి తగ్గిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు దేశం మొత్తంలో. నాకు 4000 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారు, అప్ టు 4000. వాళ్ళే కామెంట్స్ పెడతా ఉంటారు, మిమ్మల్ని చూస్తే నేను స్టార్ట్ చేశాను, వాళ్ళ పొద్దున వాకింగ్కి వెళ్ళాను, నేను ఎంత తగ్గానని చెప్పి. అందుకని నేను ఆ ఫోటో నా ఫోన్లో పెట్టుకుని వెళ్తూ ఉంటా. కంపారిజన్ ఫోటో ఉంటుంది నా ఫేస్బుక్లో పిన్ చేసి ఉంచా, అది చూస్తే తెలుస్తుంది మీకు. అది చూపించి నేను ఎట్లా అంటే అప్పుడు గుర్తుపట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి ఇట్టాగే మ్యాంగ్లూరులో మణిపాల్లో కాన్ఫరెన్స్కి వెళ్తా. మ్యాంగ్లూరులో ఎయిర్పోర్ట్లో యాక్చువల్గా డిజీ యాత్ర అప్పట్లో లేదనమాట మ్యాంగ్లూరులో. ఇక్కడైతే మనం డిజీ యాత్రతో వెళ్తామో అది రికగ్నైజ్ చేస్తుంది. లేకపోతే అక్కడ నాదేమో పొరపాటున ఆధార్లో పాత ఫోటోని చేంజ్ చేయాల. అది చూసి వాళ్ళు లోపలికి మీరు కాదని వాళ్ళు నమ్మలేదు, ముందు లోపలికి వెళ్తా కూడా. తర్వాత నాకు నా ఫోటోలు అన్నీ చూపిస్తే అప్పుడు చివరికి ఎంటర్ లోపలికి వెళ్ళనిచ్చారనమాట నన్ను. అది అంతా. మీ రిలేటివ్స్ కానీ, దూరంగా ఉన్న చుట్టాలు కానీ సడన్గా మీరు పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఎట్లా తగ్గిపోయారు అని వాళ్ళు ఏమైనా అడిగేవాళ్ళ? అడిగేవారు. యాక్చువల్గా నేను 75కి వచ్చినప్పుడు అంటే ఇంకా బాగా ఎమాసియేటెడ్గా అట్లా ఉన్నాను అనమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళే నువ్వు మరీ అసలు శవంలాగా అయిపోయావు, అసలు ఇట్లా కొద్దిగా ఇంకా వెయిట్ ఉంటేనే బెటర్ అన్నట్టు చాలామంది సజెస్ట్ చేశారన్నమాట. అందుకని మళ్ళీ రిలాక్స్ చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నుంచి ఆపేసా, చాలా రోజులు ఆపేసి మళ్ళీ కొద్దిగా వెయిట్ గెయిన్ అయ్యా. చాలామంది అంటే మీరు మాత్రమే సమాధానం చెప్పగలిగే క్వశ్చన్ సార్ ఇది. హెర్బల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి చాలా వరకు, అవి వాడితే తగ్గిపోతారు అని చెప్పి వేల రూపాయలు బయట మార్కెట్లో దోచేస్తున్నారు. నేను చెప్తాను సార్, ఎందుకంటే తెలుసో తెలీదో అసలు ముందు బాడీని చూడకుండా వాడేమంటున్నారు. సో ఆ హెర్బల్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల బాడీ వెయిట్ తగ్గడం అనేది జరుగుతుంది, వెయిట్ లాస్. అది నేను చెప్పలేను, కానీ యాక్చువల్గా వాటిల్లో కూడా అంటే మెయిన్ క్యాలరీ. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫంగ్ చెప్తాడు క్యాలరీస్ మెయిన్ కాదు, మీరు టైమింగ్ మెయిన్ అని చెప్తాడు. కానీ అల్టిమేట్గా మనం తినేదానికి క్యాలరీస్ బట్టే ఉంటుంది. మనం హై క్యాలరీ ఫుడ్ తింటే అల్టిమేట్ క్యాలరీస్ ఇదే ఉంటుందన్నమాట. మెయిన్గా వాళ్ళు ఏంటంటే మిగతా తినకుండా అదే తింటారు కాబట్టి దానివల్ల ఏమన్నా తగ్గచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ముందు న్యాచురల్గా ట్రై చేసి ఇట్లా అవ్వకపోతే అప్పుడు వేరే వాటికి మరీ ఇంకా ఇబ్బందులుగా అట్లా ఉంటే కనుక వేరే ఇప్పుడు కొత్తగా చాలా డ్రగ్స్ వచ్చినాయి, అన్నీ కూడా రీసెర్చ్ బేస్డ్తో వచ్చిన డ్రగ్సే. వాటికి కానీ లేకపోతే బెరియాట్రిక్ సర్జరీస్ కానీ వెళ్ళచ్చు. ముందు ప్రయత్నం చేయటం బెటర్ అని న్యాచురల్గా. ఇప్పుడు చూసే ప్రేక్షకుల్లో ఒబేసిటీ సంబంధించి బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు సార్, వాళ్ళకి మీరే సలహా సూచనలు ఇస్తారు? అదే మెయిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోమని చెప్తాను. ముందు ఎక్సర్సైజ్ మెయిన్, దాంతోపాటు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ఒకసారి ట్రై చేయమని చెప్తాను. మీరు అంటే నాలాగా చేయగలరని ఆశిస్తాను. నేను కూడా ఈ వయసులో నాకు ఇప్పుడు 56 ఏళ్ళు, ఈ వయసులో ఇట్లా చేశాను. ఇంకా నేను ఇప్పుడు చూస్తుంది పిల్లలు కూడా మార్బిడ్గా ఒబీస్గా తయారవుతున్నారు ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తిని. ట్రై చేస్తే ఇది ఒకసారి ట్రై చేసి చూస్తాం బెటర్ న్యాచురల్గా. కాదు మీ వల్ల కావట్లేదు అనుకుంటే కనుక అప్పుడు వాటికి వెళ్తాం బెటర్ అని నేను అనుకుంటాను. సో మీరు కొంచెం అది బరువు పెరగడానికి కారణం అంటే మరీ తగ్గిపోతే గుర్తుపట్టట్లేదు అంటే అందుకని కాదు, అంటే కొద్దిగా ఉంటే బెటర్ అన్నట్టే. నేను కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా కంటిన్యూస్గా ఇంకల్కేట్ చేసుకోమంటారు లైఫ్లో, కానీ కొంతవరకు చేసి మళ్ళీ ఆపి మళ్ళీ చేస్తా అట్లాగే ఉంటారు ఇదంతా కూడా. హైయెస్ట్ 160 అన్నారు, మీరు లోయెస్ట్ ఎంత తగ్గారు? అదే 75కి వచ్చా. ఇప్పుడు ఎంత ఉన్నారు సార్? ఇప్పుడు ఒక 85 ఉన్నా. పెరిగారు. అది కూడా అంటే మరి మొహం లోపం, ఎందుకంటే ఇంకొక ఫోటో చూసాం మీది, అది మరి నేను గుర్తుపట్టాలి లోపలికి వచ్చేసరికి. సో ఫైనల్గా ఈ బుక్ మీరు పర్చేజ్ చేశారు కదంటే, ఇదే బుక్ చాలామంది కొని చదవాలి అనుకుంటున్నారు అనుకోండి, అది ఎట్లా? అమెజాన్లో దొరుకుద్ది మీకు. జేసన్ ఫంగ్ బుక్స్ అన్నీ అమెజాన్లో ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది బుక్, చాలా బుక్స్ రాశాడు ఆయన. అవి కాకుండా ఉంటే మీకు ఫ్రీగా యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయి జేసన్ ఫంగి. అది చూస్తే మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వీడియోస్లో కూడా అంతా, అసలు మెకానిజం ఏంటి ఇదేంటి అనేది. అందరూ ఒకసారి ట్రై చేస్తాం బెటర్ అనేది నా అభిప్రాయం. సో డాక్టర్ గారు అందరినీ మార్చేస్తూ ఉంటారు, కానీ డాక్టర్ గారిని మార్చేసిన బుక్ ఇది. సో ఈ బుక్ని ఫాలో అయ్యి, తూచా తప్పకుండా బుక్లో చెప్పినవన్నీ చాలా ఫాలో అయ్యి, ముఖ్యంగా మనం తినే ఆహారం అది ఎప్పుడు తినాలి అనేదాన్ని మనం నిర్ణయించుకోగలిగితే, మనలో మనం ఆరోగ్య క్రమశిక్షణ మనం అలవరుచుకోగలిగితే, ఖచ్చితంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయగలిగితే
చుట్టూ కనబడుతున్నాయి కదా అని ఏది పడితే తినేయకుండా నిగ్రహం ఉండగలిగితే, ఇవన్నీ చేయగలిగితే డాక్టర్ గారు మన కళ్ళ ముందే ఉన్న డాక్టర్ గారు. సో ఈ డాక్టర్ గారు లాగా 160 కేజీల నుంచి దాదాపు 160 150 కేజీల నుంచి 75 కేజీల వరకు కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది. ఎంతోమందికి స్ఫూర్తి డాక్టర్ గారు. ఎందుకంటే ఈ డాక్టర్ వృత్తిలో ఉంటూ బేరేటిక్ సర్జరీ వైపు వెళ్లకుండా ఆయన నిగ్రహంతో ఉండి సాధించిన ఈ విజయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఒబేసిటీతో బాధపడుతున్న ఎంతోమంది ఏమాత్రం బాధపడద్దు, కొంచెం నిగ్రహం కనుక మీరు సంపాదించుకోగలిగి ఇటువంటి బుక్ని కనుక ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయ్యే అవకాశం అయితే 100% ఉంటుంది అనేది డాక్టర్ గారిని చూస్తే అర్థమైపోతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.